హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు సాయి సందీప్. నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో డ్రైవ్ చేస్తాను. ఈరోజు వచ్చేసి ట్యూస్డే, డేట్ వచ్చేసి 24 డేట్ సెప్టెంబరు. ఇప్పుడనే మనమనే టైం వచ్చేసి 8:15 అయింది. 8:15. ఇప్పుడు వచ్చేసి మనం అనే డ్యూటీ అని లాగిన్ చేద్దాం. ఈరోజు కనీసం తక్కువ 2,000 అన్న అయితే కావు అనేది ట్రై చేద్దాం. రోజుకి అనేది తగ్గిపోతుంది బిజినెస్. నిన్నైతే అసలు ఓలాలో అసలు రైళ్ళే పడలేదు. అది ర్యాపిడోలో కూడా రైలు ఏం పడలేదు. ఇప్పుడనే మనం అనేది ట్రై చేద్దాం. ఇప్పుడు అనే డ్యూటీ అనేది లాగిన్ చేద్దాం. అంతకన్నా ముందు మీరైతే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోకి అనేది సపోర్ట్ చేయండి. ఇప్పుడు అనేది డ్యూటీ అనేది లాగిన్ చేస్తున్నాం. ఓలా లాగిన్ చేస్తున్నాం. ఇన్సెంటివ్స్ 0. నెక్స్ట్ ర్యాపిడో కూడా లాగిన్ చేస్తున్నాం. పడింది ఓలాలో. సోమాజిగూడ 19 కిలోమీటర్లు 270 రూపాయలు. చూడండి, 16+3 19 కిలోమీటర్లు 270 రూపాయలు అంట. ర్యాపిడో కూడా ఒకసారి లాగిన్ చేద్దాం. ఓకే, ర్యాపిడో లాగిన్ చేసినాం. పర్ఫార్మెన్స్ చూసుకుందాం. ఓలాలో 0. ఇదైతే ఇట్లా ఉంది. చూద్దాం ఇంకేమన్నా పడతాయేమో. వెయిట్ చేద్దాం. ఇంకేం మరి చెప్పాలి. కదబ్బా, చెప్పేకంటూ ఏమీ లేదు. మీరే చూస్తున్నారు నా వీడియో, మీకే అర్థం కావాలి. ఈ టైంలో వెహికల్ తీసుకోవాలా వద్దా, ఏ వెహికల్ తీసుకోవాలి, తీసుకునే వాళ్ళు అయితే అదే మీరే అర్థం చేసుకోవాలి. ప్రజెంట్ అయితే రైడ్స్ అయితే ఏం పడట్లేదు. పడుతున్నాయి కానీ కిలోమీటర్ 10 రూపాయలు ఇస్తుండు అంతే. అది ఓకే. మరి అయితే తర్వాత అయితే అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ అయితే రైడ్ అయితే ఏం పర్లేదు. రైడ్ ఏమన్నా పడితే అప్డేట్ చేస్తాను. ఈరోజు అనేది తక్కువ ఒక 2,000 అన్న అయ్యేటట్టు చూసుకుందాం. నిన్న దారుణంగా 800 అయినాయి. ఎందుకు ఎక్కినమా అనిపించింది. నిన్నటి వీడియో కానీ చూడకుంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. అది ఇప్పుడనే మీకు అనేది ఉన్నా. ఇప్పుడు అనేది చూద్దాం ఉన్నా ఎంతవరకు పడతాయో, ఈరోజు ఎంతవరకు అవుతుందో అనేది. ఈరోజు ట్యూస్డే, ట్రాఫిక్ కూడా బాగా ఫుల్గా ఉంటుంది. ఓకే, మరి అయితే మళ్ళీ తర్వాత అయితే అప్డేట్ చేస్తాను. ఇప్పటికైతే ఒక రైడ్ అయితే అయిపోయింది. ప్రజెంట్ ర్యాపిడోలో 15 కిలోమీటర్స్ 300 రూపీస్, 303 రూపీస్ చూపిస్తుంది చూడండి. ఓలా ఆన్ చేసిన. అమీర్పేట నుంచి తెల్లాపూర్ అంటే 22 కిలోమీటర్స్ పోతే 230 రూపీస్ చూపించిండు. యాక్సెప్ట్ చేయలేదు. ఈ ర్యాపిడో చూపిస్తుంది చూడండి. 303 రూపీస్, 19 రూపీస్ పర్ కిలోమీటర్ పడింది ర్యాపిడోలో. 303 అయింది. ఓలా ఆన్లోనే ఉంది. రైడ్స్ పడుతున్నాయి కానీ కిలోమీటర్ 10 రూపాయలు ఇస్తుండు. డీజిల్ కూడా రాదు మనకి చేసినా కూడా. అదో 14 కిలోమీటర్స్ 329 రూపీస్. యాక్సెప్ట్ చేద్దాం. యాక్సెప్ట్ చేసిన వెళ్దాం. పికప్ కూడా బాగా లాంగ్ ఇచ్చింది చూడండి. 3.5 కిలోమీటర్స్ పికప్ ఉంటుంది. 3 కిలోమీటర్స్ పికప్ ఉంది. ఓకే, మరి అయితే వెళ్దాం.
ఇప్పటికైతే ఓలాలో 3, ర్యాపిడోలో 2 అయినాయి. సారీ, ర్యాపిడోలో 1 అయింది. ఓలాలో 3 అయినాయి. ఓలాలో 3 రైళ్ళకి కలిపి 736 అయింది. ఓలాలో ర్యాపిడోలో 1 రైడ్ 300 అయింది. టోటల్ ఇప్పటికైతే 1000 రూపీస్ వరకు అయింది. టైం వచ్చేసి 12 అయింది ఎగ్జాక్ట్గా. చూపిస్తా చూడండి. ర్యాపిడోలో టోటల్ కిలోమీటర్ తిరిగింది 70 కిలోమీటర్స్ తిరిగాము. ఇదిగోండి, ఓలాలో 736 అయింది. ఇది బేగంపేట నుంచి గచ్చిబౌలి 14.3 కిలోమీటర్స్ 238. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 240 రూపీస్. జిఎస్టీ వచ్చేసి 12 రూపీస్ కట్ చేసుకేయండు. మనకు వచ్చేసి 238 రూపీస్ ఇచ్చిండు. టైం వచ్చేసి 42 మినిట్స్ పట్టింది 14 కిలోమీటర్స్కి. ఇది వచ్చేసి గచ్చిబౌలి నుంచి బంజారా హిల్స్ 12 కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము. 205 రూపీస్ ఇచ్చిండు. దీనికి బాగా కట్ చేసుకేయండు. ఇది ఆన్లైన్ పేమెంట్, డిజిటల్ పేమెంట్. కస్టమర్ కార్డ్ నుంచి ఫేర్ కలెక్ట్ చేసుకుని 243, మనకి ఇచ్చింది 205. జిఏ కమిషన్ వచ్చేసి 23 రూపీస్ కమిషన్ కట్ చేసుకుండు. 14 రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు. ఇది వచ్చేసి 205 రూపీస్ ఇచ్చిండు. డిజిటల్ పేమెంట్ ఇది, అంటే రేపు మార్నింగ్ మనకు పడతాయి మన అకౌంట్లో, బ్యాంక్ అకౌంట్లో. నెక్స్ట్ ఇది వచ్చేసి ఖైరతాబాద్ నుంచి ఆఫీస్పేట 17.2 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 293. జిఎస్టీ వచ్చేసి 14 రూపీస్ కట్ చేసుకోండు. కమిషన్ ఏం కట్ చేసుకోలేదు. మనకు వచ్చేసి 291 రూపీస్ ఇచ్చిండు. ఇంతే. ఇంకా టోటల్ వచ్చేసి 735 రూపీస్ అయింది. ర్యాపిడోలో ఏం కాలేదు. 300 మార్నింగ్ అయినా 300. ఇదిగోండి, మార్నింగ్ అయినా 300. కిలోమీటర్స్ వచ్చేసి 70 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాము. పర్ లీటర్ వచ్చేసి 17.2 కిలోమీటర్స్ వచ్చింది ఈరోజు లీటరు. ఏసీ వేయలేదు. ఎంత ఎండ ఉన్నా కానీ ఏసీ అడగట్లేదు. ఎంత ఉన్నా కానీ ఏసీ అడగట్లేదు. కానీ ఎండ లేకుండా చల్లగా గాలి వస్తుంటే ఏసీ అడుగుతుండ్రు. అదేంటో అబ్బా, నాకే ఇట్లా జరుగుద్దా లే అందరికి ఇట్లేనో అర్థం కావట్లేదు. ఈరోజు ఎండ అయితే బాగుంది. ఇప్పుడు తగ్గింది ఎండ. వేడైతే బాగుంది. ఏసీ అయితే అడగలేదు ఎవరు. ఫస్ట్ రైడ్ ర్యాపిడోలో 1 అడిగినరు. నెక్స్ట్ ఓలాలో 3 రైళ్ళు తీసినా కదా, ఎవరు అడగలేదు ఏసీ వేయమని. నేను వేయలేదు, విండోస్ ఓపెన్ చేసిన. అది నాకే ఇట్లా అవుతుందో అందరికి ఇట్లా అవుతుందో అయితే తెలీదు. ఎండ ఉంటే మాత్రం ఏసీ అడగట్లే. ఎండ లేకుండా నీడ ఉండి చల్లగా గాలి వస్తున్నా కానీ ఏసీ అడుగుతున్నారు. అది వాళ్ళు అడుగుతుండే వేస్తున్నా ఏసీ ఉండేది. వాళ్ళు అడగకుంటే వేయట్లేదు. పేమెంట్ మనకు తక్కువ వస్తుంది. మనం ముందే ఏసీ వేసుకొని పెట్టుకుంటే మిగలదు. అందుకు వాళ్ళు అడిగితే మాత్రం ఖచ్చితంగా వేస్తున్నాం ఏసీ అయితే. ఇప్పుడైతే 17 కిలోమీటర్స్ వచ్చింది లీటర్కి. చూడాలన్న ఈవినింగ్ వరకు ఇట్లే కానీ కంటిన్యూ అయితే కొంచెం ఈరోజైనా కొంచెం మిగులుతాయి. ఇప్పటికైతే 1000 అయింది. 5 మినిట్స్ అయిపోయింది రైడ్ అయిపోయి. ఇంకా ఒకటి కూడా పడలే. ర్యాపిడోలో పడలే, ఓలాలో పడింది 4 కిలోమీటర్స్ 86 రూపీస్ ఇచ్చిండు. వాడిది కార్ అనుకుంటుండో, సైకిల్ అనుకుంటుండో, బైక్ అనుకుంటుండో, రిక్షా అనుకుంటుండో కానీ 4 కిలోమీటర్స్కి 86 రూపీస్ ఇచ్చిండు. అదైతే సరే. మరి అయితే తర్వాత అయితే అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ అయితే రైట్స్ అయితే ఏం పర్లేదు. ఇంకా రెండు ఆన్లోనే ఉన్నాయి. ఓలా ఆన్లోనే ఉంది, ర్యాపిడో కూడా ఆన్లోనే ఉంది. ప్రజెంట్ వచ్చేసి నేను ఆఫీస్పేటలో ఉన్నాను. ఓకే మరి అయితే. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్ అందరికీ. టైం వచ్చేసి 5 అయింది. డ్యూటీలో కంటిన్యూనే ఉన్నా మార్నింగ్ నుంచి. ఇందాక 12 వరకు అప్డేట్ చేసిన మీకు. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి 5 అయింది. మధ్యలో అప్డేట్ చేద్దామంటే రైట్స్ అనేవి బ్యాక్ టు బ్యాక్ పడినాయి. అందుకే అప్డేట్ చేయలేకపోయినాను, సారీ. ఇప్పుడు అనేది చూపిస్తా చూడండి. ఇంకా లాగౌట్ అయితే చేయలేదు.
ప్రెజెంట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాడ ఉన్నాం. ఇప్పుడైతే చూపిస్తా చూడండి ఎన్ని రైళ్ళు అయినాయి, ఎంతైనా అమౌంట్ అనేది. ఇదిగోండి, ఇది వచ్చేసి 12:14కి ఉన్నది, 128 రూపీస్, 3.5 కిలోమీటర్స్. ఇది ఎక్కడి నుంచి అంటే ఆఫీస్పేట్ నుంచి సత్యలక్ష్మి నగర్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 152 రూపీస్. దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి 9 రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు, 14 రూపీస్ కమిషన్ కట్ చేసుకుండు. మనకి ఇచ్చిండు వచ్చేసి 128 రూపీస్ మనకి ఇచ్చిండు. టైం వచ్చేసి 17 మినిట్స్ పట్టింది 3.5 కిలోమీటర్స్కి. నెక్స్ట్ ఇది వచ్చేసి 12:28కి. ఇది ఎక్కడి నుంచి అంటే మియాపూర్ నుంచి. ఇది కూడా మియాపూర్ నుంచి గచ్చిబౌలి. అడ్వాన్స్ బుకింగ్ ఇవన్నీ. దీనికి ఇది వచ్చేసి 14 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన, 54 మినిట్స్ పట్టింది. 238 రూపీస్ క్యాష్ కలెక్ట్ చేసుకున్నా. దాంట్లో నుంచి వచ్చేసి కమిషన్ అయితే ఏం కట్ చేసుకోలేదు. జిఎస్టీ వచ్చేసి మనకి 11 రూపీస్ జిఎస్టీ కట్ చేసుకుండు. మనకి ఇచ్చింది 236 రూపీస్ ఇచ్చిండు 13 కిలోమీటర్స్కి. 54 మినిట్స్ టైం పట్టింది. ఇది ఓల్డ్ సిటీ సైడ్, బుకింగ్ అనేది యాక్సెప్ట్ చేయలేదు. 2 పడినాయి, చూద్దాం. చూడండి, 2 సేమ్ బుకింగ్సే, 2 సేమ్ ఫంక్షన్ హాల్కే, సేమ్ పికప్, సేమ్ డ్రాపు. పేమెంట్ మాత్రం డిఫరెంట్ చూపించింది. 10 రూపీస్ ఎక్కువ తక్కువ చూపిస్తుంది. అది అట్లుంది. 236 ఇది. నెక్స్ట్ ఇది చిత్రపురి కాలనీ నుంచి ఆఫీస్పేట్. ఇది 12 కిలోమీటర్స్ ట్రావెల్ చేసే 205 రూపీస్ ఇచ్చిండు. టైం వచ్చేసి 2:27 మినిట్స్. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 207. దాంట్లో నుంచి 10 రూపీస్ అనేది జిఎస్టీ కట్ చేసిండు. మనకు వచ్చేసి 205 రూపీస్ ఇచ్చిండు. అంటే కస్టమర్కి కూపన్ పెట్టిండు. అందుకని కస్టమర్ తక్కువ పే చేసిండు. వద్దు, ఇది కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. నెక్స్ట్ ఇది వచ్చేసి నేనే క్యాన్సిల్ చేసిన. ఇది అఫ్జల్గంజ్ సైడ్ అన్నది, ఓల్డ్ సిటీ సైడ్. నేనే క్యాన్సిల్ చేసిన. దాని తర్వాత ఇది వచ్చేసి 20 కిలోమీటర్స్ ఆఫీస్పేట్ నుంచి బోయిగూడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఇది 20 కిలోమీటర్స్ 373 రూపీస్ ఇచ్చిండు. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 376. దాంట్లో నుంచి వచ్చేసి జిఎస్టీ 18 రూపీస్ కట్ చేసుకోండి. కమిషన్ అయితే ఏం కట్ చేసుకోవట్లేదు. 373 రూపీస్ మనకి ఇచ్చిండు. 20 కిలోమీటర్స్ 1 అవర్ టైం పట్టింది, 53 మినిట్స్ టైం పట్టింది. అది నెక్స్ట్ ఇది ఈ కాళాసిగూడ నుంచి సైనిక్పురి. దీనికి క్యాష్ కలెక్ట్ ఇది వచ్చేసి 8.4 కిలోమీటర్స్ ట్రావెల్ చేసినాం, 34 మినిట్స్, 198 రూపీస్ వచ్చింది. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 200 రూపీస్ క్యాష్ కలెక్ట్ చేసుకుంటే దాంట్లో నుంచి 10 రూపీస్ అనేది జిఎస్టీ కట్ చేసిండు. కానీ మన కాడ నుంచి అయితే ఏం కట్ చేయలేదు. కస్టమర్ కాడ నుంచి కంపెనీయే కట్టుకున్నట్టుంది. 128 రూపీస్, 34 రూపీస్ ఇచ్చిండు. 34 మినిట్స్ ట్రావెల్ టైం పట్టింది. 8.4 కిలోమీటర్స్, 200 రూపీస్. అదే పడుతుంది చూడండి, ఓల్డ్ సిటీ సైడే. ఇందాకటి నుంచి ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. ఏమన్నా ఫేక్ రైడో అది తెలీదు. ఇదిగోండి చైతన్యపురి కాలనీ నుంచి మళ్ళీ అక్కడి నుంచే రిటర్న్ రైడ్. ఇది బోయిగూడ. ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఇది వచ్చేసి 11 కిలోమీటర్స్. క్యాష్ కలెక్ట్ 260 రూపీస్. దాంట్లో నుంచి జిఎస్టీ 13 రూపీస్ కట్ చేసుకొని మనకు 258 రూపీస్ ఇచ్చిండు.
11.7 కిలోమీటర్స్ 41 మినిట్స్ టైం పట్టింది. ఈరోజు అన్ని మినీ రైళ్ళే బుక్ చేసిన. మినీ రైళ్ళే ఉన్నాయి అన్నీ. ఇదిగోండి అన్నీ మినీనే. గోల్కొండ అంట, వద్దు. పేమెంట్ ఎంత ఎక్కించినా కానీ నైట్ పూట అత్తాపూరు ఓల్డ్ సిటీ సైడ్ అయితే వెళ్ళకూడదు. వెళ్తే ఉన్న అక్కడే ఇరుక్కోపోతాం మనము. అందుకని యాక్సెప్ట్ చేయట్లేదు. అన్నీ మినీ రైళ్ళే పడినాయి. ఈరోజు ఒకటి సెడాన్ రైడ్ పడలేదు, అన్నీ మినీనే పడినాయి. టోటల్ వచ్చేసి 9 రైడ్స్ పడినాయి. అమౌంట్ వచ్చేసి 2137 అయింది, 2100 అయింది. ఇవ్వండి గో టు హోమ్ పెట్టినా నేను. గో టు హోమ్ పెట్టినా ఇంకా ఏం పర్లేదు ఆ సైడ్కి. గో టు హోమ్ చూద్దాం, ఒక పావు గంట 20 మినిట్స్ చూసి గో టు హోమ్ ఏమన్నా రైడ్లు పడితే వెళ్దాం, లేదంటే వెళ్ళిపోదాం మనం. ఇదబ్బా ఓలాలో అనుకో రైడ్స్ అయితే పడుతున్నాయి. మనమైతే బ్యాక్ టు బ్యాక్ యాక్సెప్ట్ వేసినట్టు యాక్సెప్ట్ చేస్తేనే మనకు రైళ్ళు వేస్తుండు. లేదు గిట్టుబాటు కాలేదు అని యాక్సెప్ట్ చేయకుండా ఉంటే రైళ్ళు వేయట్లేదు నెక్స్ట్ రైడ్ అనేది. అది ఈరోజు అయితే బ్యాక్ టు బ్యాక్ కొంచెం అంటే కొంచెం బ్యాక్ టు బ్యాక్ పడినాయి, యాక్సెప్ట్ చేసిన. అందుకని ఈరోజు కొంచెం బాగానే వచ్చింది. అది 9 రైడ్స్ చేసిన. ఓలాలో ర్యాపిడోలో వచ్చేసి ఒక రైడ్ చేసిన. అన్ని ర్యాపిడోలో వచ్చేసి అన్ని ఓల్డ్ సిటీ సైడే పడుతున్నాయి, అందుకే యాక్సెప్ట్ చేయట్లేదు, ఏమనుకోకండి. ఇప్పుడు ఉన్న ఈ టైంలో కానీ ఓల్డ్ సిటీ సైడ్ పడితే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. నాకు చెప్పలేం, మళ్ళీ ఎప్పుడు వస్తామో 10-12 అవుతుంది. ఇరుక్కుపోతాం, అక్కడే ఇరుక్కుపోతాం, అక్కడెక్కడే తిప్పుతాడు. చూడాలి ఇట్లా ఉన్న. ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాడ ఉన్నా. అది అన్నీ స్కిప్ కొట్టేస్తున్నా ర్యాపిడోలో. అన్నీ అక్కడ సైడే వస్తుంది. ఇప్పుడు అబిత్ చేసిండు. అబిత్ కూడా యాక్సెప్ట్ చేయను, ఏవి యాక్సెప్ట్ చేయండి. ఇటు సైడ్ ఏమన్నా పడితేనే సైనిక్ పురి లేదా మన సైడ్ అల్వాలు లేదా బంజారా హిల్స్ అటు సైడ్ అయితే ఏ పడట్లే ర్యాపిడోలో. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, కూకట్పల్లి ఏం పడట్లే. అదైతే డీజిల్ ఇదో కొంచెం 150 కిలోమీటర్స్ తిరిగినాయి. ఇప్పటికి 150 కిలోమీటర్స్ తిరిగితే మనకు వచ్చేసి 2100 + 300 2400 వచ్చినాయి. 160 కిలోమీటర్లు పోతే 240 కిలోమీటర్లు తిరిగినాం. 2400 వచ్చినాయి. అదైతే సరే. అయితే తర్వాత అయితే అప్డేట్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఏం పడట్లేదు. అన్నీ ర్యాపిడోలో వచ్చేసి అన్నీ ఓల్డ్ సిటీ సైడే పడుతుంది. అది సరే. అయితే తర్వాత అయితే అప్డేట్ చేస్తాడు. ఇప్పుడైతే వచ్చేసిన ఇంకా 6:30 అయింది టైము. అయిపోయింది డ్యూటీ అయితే అయిపోగొట్టినాం. మార్నింగ్ 8 నుంచి ఇప్పుడు 6:30 వరకు అంటే 10 అవర్స్ డ్యూటీ చేసిన. 10.5 అవర్స్ 10 అవర్స్ అనుకోలేండి. 8:15కి లాగినైనా. ఇప్పుడు వచ్చేసి 6:30 అయ్యింది. అది లాస్ట్ రైడ్ వచ్చేసి పడింది సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి కోంపల్లి అన్నట్టు డైరెక్ట్. గో టు హోమ్ పెట్టుకున్నా అని చెప్పినా కదా ఇందాక. దానికి వచ్చేసి అమౌంట్ తక్కువే ఇచ్చిండు కానీ యాక్సెప్ట్ చేసినావు, నా ఖాళీకి రావడం ఎందుకులే అని. తక్కువేం కాదు, ఇచ్చింది సరిపోయినాయి ఇచ్చినందుకు. 11 కిలోమీటర్స్కి 205 రూపీస్ ఇచ్చిండు. ఇదిగోండి 11 కిలోమీటర్స్కి 205. దీంట్లో వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 206. కమిషన్ ఇంకా కట్ చేసుకోలేదు. GST 10 రూపీస్ పే చేసిండు కంపెనీ. మనకు వచ్చేసి 11 కిలోమీటర్స్కి 205 రూపీస్ ఇచ్చిండు. టోటల్ అనే కౌంట్ చేసుకుందాం. ఈరోజు కొంచెం మైలేజ్ కొంచెం ఎక్కువే వచ్చింది. పర్ లీటర్కి వచ్చేసి 15.9 కిలోమీటర్స్కి వెళ్ళినాం. అంటే ఒక పాయింట్ తక్కువ 16 కిలోమీటర్ల వరకు తోలినాం బండి ఈరోజు. అది ఇప్పుడైతే ఒకసారి అయితే కౌంట్ చేసుకుందాం. 2, 3, 4, 2. ఇన్సెంటివ్ అయితే ఏం లేదు, దాని మీద అయితే అసలు ఏం పెట్టుకోకండి. ఇంకా
2342 ప్లస్ ర్యాపిడోలో ఎంత 303 ఇదిగోండి 2645 రూపీస్ ఈరోజు ఎర్నింగ్. దీంట్లో డీజిల్ వచ్చేసి 1000 రూపీస్ డీజిల్ పోయింది. మనం తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి 170 కిలోమీటర్స్ తిరిగినాం. 170 అంటే 1100 డీజిల్ పోయింది మైనస్. ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి 1545 రూపీస్. ఈరోజు ప్రాఫిట్ వచ్చేసి 1545 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది ఈరోజు. టోటల్ రైడ్లు వచ్చేసి ఓలాలో 10 రైడ్స్ చేసిన. ఇదిగోండి ఈరోజు 10 రైడ్స్ చేసిన, బ్యాక్ టు బ్యాక్ పడినాయి. దగ్గర వేయలే కానీ అన్నీ 10 కిలోమీటర్స్ 12 కిలోమీటర్స్ అట్లా వేసిండు. ఓలాలో 10 రైడ్స్, ర్యాపిడోలో ఒక రైడు, టోటల్ 11 రైడ్స్. ఇదైతే ఈరోజైతే ఉన్న 1500 మిగిలినాయి. 10 అవర్స్ డ్యూటీ చేస్తే అది మరి ఓకే. మరి మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పటికైతే ఉన్న ఈరోజుకైతే డ్యూటీ అయిపోయింది. టైం 6:30 అయింది. తొందరగా 6:30 అయింది. ఈరోజు మధ్యాహ్నం రాలే కాబట్టి ఈరోజు అయింది. బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ పడితే మధ్యాహ్నం రాబుద్ది కాదు, కంటిన్యూ కొట్టాలి అనిపిస్తుంది. బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ కానీ పడకుంటే వచ్చేయాలి అనిపిస్తుంది, చిరాకు వస్తుంటుంది. ఈరోజు బ్యాక్ టు బ్యాక్ పడినాయి కాబట్టి ఉన్నా. అది యూబరు లాగిన్ చేయండి అని అంటున్నారు కొంతమంది కాదు, కామెంట్లో అంటున్నారు కదా యూబర్ కూడా చూడండి అని. అవి చూపిస్తా చూడండి ఒకసారి మీకు రైట్స్ అనేది. ఒక్క నిమిషం. ఓలాలో పేమెంట్ ఎలా వస్తుంది, ఎలా బుకింగ్ చేసేటప్పుడు పేమెంట్ ఎలా చూపిస్తాయంటే కమిషను, జిఎస్టీ అన్నీ కట్ అవ్వగా మనకు వచ్చేది చూపిస్తుంది ఓలాలో. కానీ యూబర్లో ఎలా అంటే మొత్తం ఇంక్లూడింగ్ చేసి కస్టమర్ కాడ నుంచి ఎంత కలెక్ట్ చేసుకోవాలో చూపిస్తుంది. దాని కింద మళ్ళీ అది చూపించిన దాని కింద ఇట్లా చెప్తాడు, ఇంక్లూడింగ్ 5% ట్యాక్స్, 5% కమిషన్ అని అట్లా చెప్తాడు. దాన్ని చూసి మనం అనేది యాక్సెప్ట్ చేస్తాం. 5% కదా, ఒకవేళ 500 అనుకో, దాంట్లో 5% అంటే 25 రూపీసో 30 రూపీసో కట్ చేసుకుంటాడు అని మనం అనేది బుకింగ్ అనేది యాక్సెప్ట్ చేస్తాం. కానీ మనం బుకింగ్ యాక్సెప్ట్ చేసి డ్రాప్ అయిపోయినాక వాడు ఎంత కమిషన్ కట్ చేసుకుంటుండో చూడండి. అంటే నేను తీలే, వేరే వాళ్ళు తీసిండ్రు, నాకు పెట్టిండ్రు, వచ్చింది నాకు. అదనే చూపిస్తాను మీకు ఇప్పుడు యూబర్లో. ఇది వచ్చేసి యూబర్ బిల్లు. డేట్ చూడండి 23 సెప్టెంబర్ 2024 5:30కి ఎస్టర్డే. ఇది ఈరోజు 24 డేటు. క్యాష్ కలెక్ట్ చూసుకోండి. కస్టమర్ కార్డ్ నుంచి 667 రూపీస్, 667 రూపాయలు కస్టమర్ కార్డ్ నుంచి కలెక్ట్ చేసుకోండు. దాంట్లో నుంచి మనం ట్రావెల్ చేసింది అంటే ఇది పెట్టినట్టు ట్రావెల్ చేసింది 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిండు 45 మినిట్స్. కనీసం 45 మినిట్స్ 30 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిండు. కానీ మనకిచ్చింది చూడండి 276 రూపీస్. ఇదిగోండి యూబర్ గో, కారే కదా యూబర్ గో అంటే కారే. ఇదైతే 30 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే 276 రూపాయలు చూపించిండు. కస్టమర్ ఫస్ట్ మనకు చూపించిందేమో 667. 667లో నుంచి మనకు సగం ఇచ్చిందంటే 276 రూపాయలు ఇచ్చిండు. ఇట్లుంటుంది ఉన్న యూబర్ అయితే ఇట్లుంటుంది. ఇంకోటి చూపిస్తా చూడండి. బుకింగ్ పడినప్పుడు ఇట్లా వస్తుంది. ఇదిగోండి కింద పైన 550 ఉంది కదా, ఇది వేరే వాళ్ళు పెట్టిండ్రు. ఇది కింద ఇంక్లూడింగ్ 5% ట్యాక్స్ అని ఉంది కదా. ఏ బుకింగ్ యాక్సెప్ట్ చేసినా కానీ 5% ట్యాక్స్ అనే వస్తుంది. మనం బుకింగ్ అయిపోయినాక మనకి ఎంత వస్తుందో
వచ్చింది అనుకోవాలి అంతే. ఇప్పుడు ఈ 550లో నుంచి ఎంత కట్ చేసిండో తెలీదు, పెట్టలేదు ఎవరు, అతను పెట్టలేదు ఎంత కట్ చేసిందో. ఇగో సేమ్ ఇలానే 5% అని ట్యాక్స్ చూపిస్తుంది, ప్రతి రైడ్కి 5% అనే చూపిస్తుంది. కానీ ఇక్కడ 50% అబోవ్ తీసుకెళ్ళు. 276 రూపాయలు ఇచ్చిండు మనకి, చూపించేది మాత్రం 667 రూపాయలు చూపించిండు కష్టం మనకి. మనమేమనుకుంటాం 30 కిలోమీటర్లు 667, 5% కమిషన్ పోతే ఎంత 600 వచ్చినా 550 రూపాయలు వచ్చినా కానీ మేలే అని మనం అనుకుంటాం. కానీ మనకి ఇచ్చేది మాత్రం ఇదే, 276 రూపాయలు ఇచ్చిండు. ఇది ఇట్లా ఉంది యూబర్ పరిస్థితి. అయితే మనకు రైడ్ అయిపోయే వరకు ఎంత కట్ చేసుకుంటాడు, ఎంత ఇస్తాడు అనేది అయితే తెలియదు. అంటే 10 కిలోమీటర్ 6 రూపాయలు, కిలోమీటర్ 7 రూపాయలు ఇచ్చినా కానీ మనం ఎంత కంప్లైంట్ రైట్ చేసినా కానీ రెస్పాన్స్ ఉండదు. ఇప్పుడు ఇది 30 కిలోమీటర్లు 267 రూపాయలు, అంటే కిలోమీటర్ 10 రూపాయలు కూడా పట్టలే. ప్లస్ ఓఆర్ఆర్ పై నుంచి వచ్చిండు. ఓఆర్ఆర్ పై నుంచి అంటే 50 రూపీస్ టోల్ పోద్దా, 276 రూపాయల నుంచి 50 రూపీస్ టోల్ పోతుంది, అంటే 220 రూపాయలు. 30 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే 220 రూపాయలు ఇచ్చిండు. నేను ఇది ఒక్కటైతే అని చెప్పట్లేదు, మ్యాక్సిమం యూబర్ కూడా ఇలానే ఉంది అని చెప్తున్నా. ఇది ఒకటే అని కాదు, అది ఇంకా నేను కూడా నాకు వచ్చేసి యూబర్ అకౌంట్ లేదు. జస్ట్ మీరు నావి చూస్తున్నారు కాబట్టి వీడియోస్, ఇది కూడా ఒకసారి చెప్దాము అని నేను అనేది తీసుకున్నాను అంతే. ఇది చెప్పాను అంతే. ఇప్పుడు ఏమన్నా యూబర్ గురించి ఏమన్నా తప్పుగా చెప్పింటే మీరు ఒకసారి ఏమన్నా కామెంట్ చేయండి, ఇది నేను చెప్పింది కరెక్టా రాంగా అనేది. నాకైతే అతను పెట్టిండు, నేను మీకు పెట్టినా. సర్జ్ బుకింగ్ అంటారా, సర్జ్ బుకింగ్ అనేది ఏ దాంట్లో అయినా వస్తుంది. సర్జ్ అంటే ఖచ్చితంగా సర్జ్ బుకింగ్ అనేది వస్తుంది. సర్జ్ బుకింగ్ వచ్చినప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేయకుండా ఉండరు, ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఆ సర్జ్ బుకింగ్ల పైన డిపెండ్ అయితే కాకూడదు. అది సర్జ్ బుకింగ్లు ఎప్పుడు వేస్తాడంటే మనకి ఎప్పుడు నైట్ ఎప్పుడో బుకింగ్స్ ఫుల్ ఉన్నప్పుడు, సర్జ్ టైంలో, పీక్ టైంలో అట్లా వేస్తాడు. అది ఇదే ఈరోజు వీడియో అయితే ఇప్పుడైతే ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను యూబర్ గురించి చెప్పింది కరెక్టా రాంగా అనేది అయితే కామెంట్ చేయండి. నాకైతే అతను పెట్టిండు క్యాష్ కరెక్ట్ వచ్చేసి 667, క్యాష్ అతనికి వచ్చింది మాత్రం 276. అన్నీ మనకు చూపించింది కదా. అది అన్నీ ఇట్లే ఉంటాయి రైట్స్, లేదా ఇట్లా ఉండవు ఓలా లాగే ఉంటాయా అంటే అదైతే నాకైతే తెలియదు, కనుక్కోండి ఒకసారి. లేదా ఎవరన్నా డ్యూటీ చేసేవాళ్ళు నా వీడియోస్ అనేది చూస్తున్నట్లయితే కరెక్టా రాంగా అనేది కామెంట్ అనేది చేయండి. నాకు కాకుండా వేరే వాళ్ళు చూసేవాళ్ళు కొత్త వాళ్ళకి కూడా అర్థమవుతుంది. కామెంట్ చేసిందనుకో వాళ్ళు ఆ కామెంట్ అనేది చదివితే అర్థమవుతుంది. అది మరైతే ఓకే. మరైతే గుడ్ నైట్ అందరికీ. ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అనేది ఇవ్వండి ఖచ్చితంగా అనేది. బాయ్.